బ్యాక్ వీ నెక్ ఉండి స్కాలప్ ఉండి దానిపైన నెట్ ఉంటుందండి. ఆ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్లో ఎలాంటి మార్పు ఉండదు కానీ స్టిచ్చింగ్లో మాత్రం మార్పు ఉంటుంది. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసేసాను. లైనింగ్ తడిపి ఆరబెట్టుకుని ఖర్చుల కోసం 1/2 ఇంచు హైట్ పెంచడానికి ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజు హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద అంతా కూడా ఖర్చులు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఖర్చు కావాలి కదా, దాంతో మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అనమాట. నేను చూపిస్తాను చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా నాకు 8 మీద 6, 7 అలా గీతలు వచ్చిందనమాట. అంటే 8.5 వచ్చింది. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా 3.5 అయితే ఉండాలి. ఇలా స్ట్రైట్గా లైన్ రావాలన్నమాట ఇలాగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి. ఎంత వచ్చిందో అంత పెట్టేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుంటే మనకి 8.5 వచ్చింది కదా, దీంట్లో 1 ఇంచ్ మైనస్ చేసి 7.5కి మార్కింగ్ వేసుకోవాలి. స్ట్రైట్గా చూసుకుంటున్నాం కదా ఆర్మ్ లూజ్ అనేది మన వైపు నుంచి, అందుకని ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలన్నమాట. ఎందుకు అనుకుంటారా, హ్యాండ్ కరువు తిప్పుతాం కదా పైనుంచి లాగా, ఆ 1 ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా స్ట్రైట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా. ఈ కార్నర్ దగ్గర 1.5 కన్నా ఎక్కువ, అంటే పావుతకు 2 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ అనేది ఇలా నీట్గా తిప్పేసేయండి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. సైడ్కి మనకి అతుకులు పడతాయి. అతుకులు కూడా ఎక్కడో తీయాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా సైడ్కి ఇలా కట్ చేసుకుని ఇక్కడ అతికేసుకుంటే సరిపోతుంది. చూడండి 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి. మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కావాలి కాబట్టి మీకు ఇలాగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోవాలి. అయిపోయిందండి. మనకి ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. దీనికోసం ఫోల్డింగ్ అనేది నా వైపు వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకుని ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. హైట్ పెంచడానికి ఒక 1/2 ఇంచు. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, అంటే మనకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే వచ్చేస్తుంది. లేదంటే ఫ్రంట్ లుక్స్ పెట్టేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి, సైడ్ జాయింట్ దగ్గర కాదు, సైడ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు చూసుకున్నా కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా వేసుకున్న తర్వాత నెక్ డీప్ తెలియాలంటే వీళ్ళు నెక్ కూడా కిందకి దింపమన్నారు. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, వచ్చేస్తుంది మీకు. చూడండి పొడుగు వచ్చేసి నాకు దగ్గర ఒక 16 ఇంచుల దాకా వచ్చింది. అయిపోయిందండి. ఇక్కడ కూడా 9.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు చూసారు కదా, అలాగనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మన చెస్ట్ లూజ్కి 5.5 కలిపితే ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది. అంటే నా దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉంది కానీ బోట్ నెక్ బ్లౌజ్ లేదు కదా. 9.5కి 5.5 కలిపితే 15 ఇంచులు. 15 ఇంచుల సగం 7.5. వీళ్ళకు షోల్డర్ దగ్గర కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. నేనైతే 7.5 యాడ్ చేశాను. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. అయితే మనకి ఇది బోట్ నెక్ కదా, చంక దగ్గర ఇలాగ ముడత ఉండడానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది మన వైపుకు మార్కింగ్ వేసుకుని అప్పుడు ఇలాగ చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా వేసుకోవాలి. అప్పుడు మీకు
వెనక సైడు ముడతలు రావన్నమాట. ఇప్పుడు నాకు నెక్ వచ్చేసి నేను 4 ఇంచులు తీసేసుకుంటున్నానండి. మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ అనమాట. ఇక చూడండి ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెనకాల నెక్ 3.5 ఇంచులు వీ నెక్ ఇవ్వాలి. నెక్ వచ్చేసి బోట్ నెక్ లాగా వస్తుంది. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మీకు నెట్ షేప్ వస్తుంది అనమాట. నెట్ ఒరిజినల్ క్లాత్ వీ షేప్లో తీస్తాము, దీనిపైన నెట్ వేస్తాము బోట్ నెక్ తోటి. మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాకపోయినా కుట్టేటప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదిగోండి ఇక్కడ వీ అంటే వీలాగా ఇచ్చేయకూడదండి. వీలాగా ఇచ్చామనుకోండి ఏమవుతుందంటే మీకు పట్టేస్తుంది అనమాట. వీలాగా అసలు ఇవ్వకూడదు, ఇలాగ కొంచెం షేప్ ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్కి 1 ఇంచ్ కప్పితే మనకి డాట్తో సహా వచ్చేస్తుంది. అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేయండి. హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అలా తీసుకోండి. ఇది ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి మొత్తం కూడా. అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే నెక్ ఇప్పుడు కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా వీడియోలో చూపించుంటాను. అర్థమైంది కదా. బోట్ నెక్ ఏమో మనకి నెట్ వస్తుంది, వీ షేప్ ఏమో ఒరిజినల్ క్లాత్ వస్తుంది అనమాట. ఇప్పుడు చిన్న టక్ అయితే పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను, తర్వాత చూడొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు. దీనికి ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ నార్మల్ డీప్ అండి. ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని ఈ సైడ్ కూడా అంతే. ఈ చంక దగ్గర కూడా అంతే. ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. ఇంకా తీసేసేయండి, బయటకు తీసేసి ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుని ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి పట్టుకుని నెక్ డీప్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ కన్నా ఒక 2 గీతలు పైకే వేసుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి. అది బ్లౌజ్ని చూసుకుంటే మాత్రం మనకి ఎంత వచ్చిందంటే 13 ఇంచులు వచ్చింది. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి మిగతాది చూసుకుంటే. సో ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. ఇప్పుడు కింద నుంచి ఒక 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోండి. ఇప్పుడు డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి, ఇలాగా సరిపోతుంది. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయమన్నాను కదా, ఈ రెండిట్లో ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలాగా వీడియోలో చూపించినట్టు. అప్పుడు అదొక డాట్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇక నీట్ ఇలాగా కట్ చేసుకోండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నీట్గా కట్ చేసేయండి.
పొడుగు వచ్చేసి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు అలా తీసుకోవాలి. ఇక నీట్గా ఇలా కట్ చేసి పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 మీద 2 గీతలు, ఇక్కడ పాతొక 3, ఇక్కడ 2.5. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇంకొక లేయర్ కూడా కట్ చేసేయండి, దీని మీద పెట్టేసుకుని అయిపోతుంది. చూసారు కదండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ రెండూ చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది. వెనకాల బోట్ నెక్ విత్ స్కాలప్ వీ షేపు, తర్వాత వచ్చేసి నెట్ ఉంటుంది. అది అయిపోయిందండి. ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టే.